తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డయాగ్నోస్టిక్స్ మూలకు పడ్డాయి. ఆసుపత్రుల్లో పరీక్షలు లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత 3 నెలలుగా ఉండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. పేదలకు కార్పొరేట్ వైద్యం అంటూ చేసిన ప్రచారం మూగబోతోంది. ఎక్కడ చూసినా క్లినిక్ పనిచేయడం లేదనే బోర్డులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ డయాగ్నోస్టిక్స్ లో పరీక్షలు నిర్వహించడం లేదు. ఫుల్ బాడీ చెకప్ పేరుతో గత ప్రభుత్వం మొదలుపెట్టిన పరీక్షలు పూర్తిగా స్తంభించిపోయాయి. నగరాల్లో బస్తీ దవాఖానాలు, గ్రామాల్లో పల్లె దవాఖానాల్లో సిబిపి పరీక్ష నమూనాలు తీసుకునేందుకు ట్యూబ్స్ నిండుకున్నాయని అంటున్నారు సిబ్బంది. ఎన్నిసార్లు రక్త పరీక్షల కోసం వచ్చినా తిప్పి పంపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ట్యూబ్స్ రాలేదని చెప్తున్నారు. ఇప్పటికి 4-5 టైమ్స్ మేము పోతున్నాము. ఇక్కడ అందరూ వచ్చేది పేదవాళ్ళే. నాతో పాటు ఇంకా నలుగురిని చూసినా నేను రావడం పోవడం. కాకపోతే ఈ ట్యూబ్స్ రాలేదని చెప్తున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మళ్ళీ ప్రభుత్వం చూడాలి అదంతా. ఇంకా గోళీలు లేవు, ఏం లేవు. మాకు నెలకి ఏది అందుతలేదు. ఇప్పుడు 2 నెలల నుంచి టెస్టులు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నది చేస్తున్నారు. లేనిది ఎక్కడి నుంచి చేస్తారు? మరి వస్తలేవంట కదా వాళ్ళకి. అంది ఎక్కడి నుంచి చేస్తారు? వాళ్ళు పంపిస్తేనే కదా చేసేది వాళ్ళు కూడా. ఇప్పటికే రాష్ట్రంలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ లో మొత్తం 134 రకాల పరీక్షలు నిర్వహించేవారు. ఎక్కువగా రక్త పరీక్షలు ఉంటాయి. పిహెచ్సి, సిహెచ్సి, బస్తీ దవాఖానాల్లో గర్భిణులకు నిర్వహించే పరీక్షలే ఎక్కువ. హెచ్సివి, సిబిపి తర్వాత షుగర్ పరీక్షలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ వీటికి బ్లడ్ శాంపుల్స్ తీసుకునే ట్యూబ్స్ కొరత వల్ల పరీక్షలు నిర్వహించలేకపోతున్నారు. దాదాపుగా నవంబర్ నుంచి ఈ ట్యూబ్స్ షార్టేజీ ఉందని అంటున్నారు ఈ దవాఖానాల్లో సిబ్బంది. షుగర్ అయితే లేవు మేడం. షుగర్ 15 డేస్ నుంచి లేవు. డైలీ 15-20 మెంబర్స్ వరకు వస్తారు. రెగ్యులర్ ఓపీ మాత్రం బాగానే ఉంటది. ఇక్కడ ఓన్లీ టెస్ట్ల గురించి 15-20 మెంబర్స్ వస్తారు మ్యామ్. అన్ని బీడీస్ లో కూడా లేదు కదా మ్యామ్, మా దగ్గరనే కావు కదా. ప్రతిరోజు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ లో టెస్టులు చేసే సిబ్బంది డిప్యుటేషన్ లో వచ్చిన వారే ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న నర్సింగ్ స్టాఫ్ ఈ మధ్య కాలంలో రెగ్యులర్ పోస్టులకు సెలెక్ట్ కాగా జాయినింగ్ లో బిజీగా ఉన్నారు. దీంతో బస్తీ దవాఖానాలో పనిచేసేందుకు నర్సింగ్ స్టాఫ్ లేక నానా అవస్థలు పడుతున్నారు జనాలు. ప్రభుత్వం వెంటనే స్పందించి నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు. పేదలకు అందుబాటులో ఉన్న ఆసుపత్రుల్లోనే ఇలా సమస్యలు ఉంటే ఎక్కడికి వెళ్లాలంటూ వాపోతున్నారు జనం.